ఆక్రమణలకు గురవుతున్న రాజీవ్ నగర్ కాలనీలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఆక్రమణదారుల నుండి రెవెన్యూ వారు స్వాధీనపరచుకోవాలి. రాజీవ్ నగర్ కాలనీలో నిర్మాణం పూర్తి అవుతున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను తక్షణమే అర్హులైన లబ్ధిదారులను గుర్తించి అధికారులకు పంపిణీ చేయాలి. సగం మధ్యలోనే నిర్మాణాన్ని నిలిపివేసిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలను తక్షణమే పునర్ప్రారంభించాలి. గతంలో భూమికి బదులుగా 28 మంది ఆదివాసీ పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని నాటి కలెక్టర్ మరియు ఐటీడీఏ పీఓలు ఇచ్చిన హామీ నేటి కలెక్టర్ పీఓలు నిలబెట్టుకోవాలి. రాజీవ్ నగర్ కాలనీలో మనుబోతుల చెరువులో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపకాలలో కలెక్టర్ హామీ ఇచ్చిన ఆదివాసీలకే మొదటి ప్రాధాన్యతనివ్వాలి. తక్షణమే స్థానిక రెవెన్యూ అధికారులు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పర్యవేక్షించాలి. అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా అసాంఘిక కార్యకలాపాలకు, పశువులకు, పిచ్చి మొక్కలకు అడ్డాగా మారిన రాజీవ్ నగర్ కాలనీలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్లు భద్రాచలం పట్టణంలోని మనుబోతుల చెరువు దగ్గర రాజీవ్ నగర్ కాలనీలో దగ్గరగా 2006లో ఆదివాసీలైనటువంటి గిరిజన మహిళలు అప్పుడు పాకలు వేసుకొని, అంతకంటే ముందు నుంచే పాకలు వేసుకొని ఉంటున్నారు. 2006లో ఈ పాకలు తొలగించేసి 8 సంవత్సరాల తర్వాత ఈ పాకలు తొలగించేసి మీరు డబుల్ బెడ్రూమ్ కడతాము, ఇందిరమ్మ ఇల్లు కడతాము, ఈ ఇల్లు తొలగించాలని చెప్పేసి ప్రవీణ్ బుద్ధ ప్రకాష్ గారు పీఓగా ఉన్నప్పుడు, తర్వాత రాజీవ్ గాంధీ హనుమంతు పీఓగా ఉన్నప్పుడు కూడా వీళ్ళకి హామీ ఇచ్చేసి 2.5 సెంట్ల స్థలానికి సర్వే చేసి ఇచ్చారు. వీళ్ళకి ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, ఇంటి పన్నులు, కరెంటు బిల్లులు అన్నీ ఉన్నాయి. సర్వే చేసినటువంటి అన్నీ కూడా ఉన్నాయి. అయినా సరే కేసు పెట్టి జైలుకు పంపించారు. తర్వాత కేసు కొట్టేసేటప్పుడు మీకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తాము, మీరేమీ ఆందోళన పడొద్దు అని చెప్పేసి కేసు కొట్టేసి వీళ్ళ కాగితాలు వీళ్ళకి ఇచ్చారు. కానీ ఇప్పుడు మీకు ఎప్పుడో ఇస్తామని చెప్పేసి అంటూ వేరే వాళ్ళు ఆక్రమించి ఉన్నారు. వీళ్ళ ఇల్లు వీళ్ళకి వచ్చేటట్టుగా లేవు. కాబట్టి అర్హులైనటువంటి ఆదివాసీలకి డబుల్ బెడ్రూమ్ మనుబోతుల చెరువు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇలా కేటాయించాలని చెప్పేసి సిపిఐఎంఎల్ మాస్ లైన్గా మేము కోరుతున్నాము. ఎందుకంటే ఆదివాసీ బిడ్డలు ఇళ్ల స్థలాలు లేక, ఇల్లు లేక, భూములు లేక అద్దె ఇళ్లలో ఉంటూ అనేక ఇబ్బందులు పడుతూ మాకు ఇల్లు కేటాయించండి అని చెప్పని కోరితే ఇప్పటి వరకు వాళ్ళకి ఇల్లు కూడా కేటాయించలేదు. మరి 2.5 సెంట్ల స్థలం సర్వే చేసి ఇచ్చారు, ఇంటి పన్ను ఇచ్చారు, కరెంటు బిల్లులు ఇచ్చారు, అన్నీ ఇచ్చేసి కోర్టుకు పంపించారు. అన్నీ చేసినా కూడా ఇప్పటి వరకు వాళ్ళకి ఇల్లు ఇవ్వకుండా ఉండటం అనేది అన్యాయం. ఇప్పటికైనా సరే ప్రభుత్వం గుర్తించి వెంటనే వాళ్ళకి ఇల్లు ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం.